నా పేరు శ్రీవిద్య సార్. నేను తపోవనం నారాయణపురం ఏఎస్ఆర్ నగర్‌లో ఉంటున్నాను. నిన్న సాయంత్రం 4:30, 5 గంటల ప్రాంతంలో హారిక సచివాలయం 1 ఎంప్లాయీ మా ఇంటికాడికొచ్చింది సార్. ఏమిటికంటే ఆహ్, ఓటర్ ఎస్ఐఆర్ దానికోసమే వచ్చారు సార్. 2002 నుంచి అది అప్లై చేయాలి అంటే, నేను 2002లో ఇక్కడ లేను కదా అమ్మ! ఎలా అప్లై చేయాలా అని అడిగాను సార్. అడిగితే ఆ అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్లు అప్లై చేసుకొని తీసుకొచ్చి సచివాలయంలో పారేయ్ అని చెప్పింది సార్. ఇది జరిగింది. నేను ఆ మాట అడిగింటే నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడతావు, నీ వీడియోలు తీసుకుంటాను అని చెప్పింది సార్. ఆల్రెడీ సచివాలయం అమ్మాయి హారిక ఇంతకు ముందు కూడా నా వీడియోలు తీసుకొని సర్వే రిపోర్ట్ కోసమని పిలిపించి సచివాలయం అనుకుని నా వీడియోలు తీసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు సార్. నా స్థలంలో సీసీ రోడ్డు వేసినారు. నా కాంపౌండ్‌లోనే పైప్ లైన్ వేశారు సార్. ఇవి తీసేయమని నేను ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగాను. ఇంతకుముందు ఉండే సీఐ గారు రాజేంద్రనాథ్ యాదవ్ గారు యాక్షన్ తీసుకొని నా కాంపౌండ్‌లో ఉండే పైప్ లైన్‌నయితే తొలగించారు సార్. సీసీ రోడ్డు సమస్య నాకు తెగలేదు, పరిష్కారం కాలేదు. కాకపోతే నిన్న ఆ అమ్మాయి వచ్చి నేను కొట్టినాను అని చెప్పి నా మీద అందరికి ఫోన్‌లు చేసి పిలిపిచ్చి మొత్తం నారాయణపురం ఏరియాలో ఉండే వాళ్ళను, సచివాలయం ఎంప్లాయీస్‌ను, వీఆర్‌ఓ వెంకటరామరెడ్డి సార్ కూడా వచ్చారు సార్. నువ్వు కొట్టినావని అంటున్నారు సార్. నేను కొట్టినట్లు ఎవిడెన్స్ చూపించండి అని అడుగుతున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను, హారిక అనే అమ్మాయి, మీసాల ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి మాత్రమే ఉన్నాం సార్. ఎవ్వరూ లేరు. నేను కొట్టినా అంటున్నారు కదా! ఎక్కడ కొట్టినానో నాకు ఎవిడెన్స్ చూపించమనండి సార్. నేను అసలు ఆ అమ్మాయిని టచ్ చేయలేదు. నేను ఎక్కడన్నా ఉన్నా గట్టిగా మాట్లాడి నా సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగినాను, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగినాను కానీ, నేను ఎక్కడ ఇన్నేళ్లలో 15 ఏళ్ల నుంచి నేను నారాయణపురం పంచాయతీలో ఉంటున్నాను సార్. నేను ఎక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది లేదు. నేను చేసుకున్నదే లేదు. ఇదే జరిగింది సార్. నేను అసలు ఏం చేయకపోయినా నేను కొట్టినానని సచివాలయం ఎంప్లాయీస్‌ని అందరిని తీసుకొనొచ్చి ఈఓ సారు ఇంతకు ముందుండే ప్రవీణ్ బాబు గారు, ఇప్పుడుండే శ్రీధర్ రావు గారు నాకు 20 డేస్ నుంచి వాటర్ సప్లై కట్ చేశారు సార్. అది గాని చూపిస్తాను మీకు వాట్సాప్‌లో. 20 డేస్ నుంచి వాటర్ రావడం లేదు సార్ అని మేము అడిగితే, నా ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు సార్. చూపిస్తాను సార్. చూడండి సార్. 20 డేస్ నుంచి నాకు వాటర్ సప్లై కూడా కట్ చేస్తున్నారు. వాళ్ళు ఆఫ్ చేసేసి. శ్రీధర్ రావు ఈవో గారు సార్. ఇప్పుడు ఇతను అందరూ కలిసి నా మీద అనవసరంగా నేను కొట్టినానని చెప్పి లేడీస్ ఇదవుతుందనే ఉద్దేశంతో హారిక అనే అమ్మాయినే పంపించి నా మీద వాళ్ళే కొట్లాడినారు సార్. నేను ఎక్కడే గాని మ్యాన్ హ్యాండిలింగ్ జరగలేదు. నేను 100కు డయల్ చేసి పోలీస్ వాళ్ళకి కంప్లెయింట్ చేస్తే జయచంద్రారెడ్డి సారు, ఇంకొక కానిస్టేబుల్ సార్ వచ్చారు సార్. వాళ్ళ ముందర నేను ఆటో ఎక్కుతుంటే స్టోర్ డీలర్ ఆ అమ్మాయి పేరు మాధవి అంట సార్. ఆమె వచ్చి నన్ను ఆటో ఎక్కుతుంటే జుట్టు పట్టుకొని కొట్టింది. ఇది పోలీసులే సాక్ష్యం. నేను ఆ మాట అడిగితే పోలీసుల సాక్ష్యం చెల్లదు అంటున్నారు సీఐ గారు గాని, ఎస్ఐ మేడం ఏమన్నారు? "నీకు ఆల్రెడీ ఒకసారి ఫేవర్ చేశామమ్మా. మళ్ళా మేము చెయ్యము" అనే విధంగా మాట్లాడుతున్నారు. నేను ఎక్కడే గాని మ్యాన్ హ్యాండిలింగ్ చెయ్యలేదు. ఒక పెద్దారెడ్డి అన్నతో నేను ఫోటో దిగి స్టేటస్ పెట్టుకున్న కారణంగా నువ్వు వైఎస్ఆర్‌సీపీ అనే ఉద్దేశంతో నన్ను పర్టిక్యులర్‌గా ఇచ్చేస్తున్నారు సార్. ఏమన్నంటే "నువ్వు ఆస్తులు వదులుకొని నారాయణపురం వదిలేసి వెళ్ళాలా" అంటున్నారు. దేనికి వదలాలా సార్? కోట్ల విలువ చేసే ప్రాపర్టీని నేనెందుకు వదలాలా? ఆ! ఆ అమ్మాయి మాధవిను, స్టోర్ సత్యన్న వీళ్ళందరూ టార్గెట్ చేసుకొని మరీ నా మీద దాడికొచ్చినారు. అసలు మొత్తం ఏరియా నేను ఎక్కడే గాని నా తప్పు లేదు. వాళ్ళే వస్తున్నారు. వల్గర్ లాంగ్వేజ్ బట్టలు ఊడదీసి కొట్టి నాకు న్యూడ్ ఫోటోలు తీసి పెడతామని బెదిరిస్తున్నారు సార్. ఆ అమ్మాయి మాధవి అని స్టోర్ డీలర్ అనే అమ్మాయే చాలా వల్గర్‌గా ఆమెతో పాటు ఇంకా ఇద్దరున్నారు. ఎవరో నాకు తెలీదు. వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ ఫేసులు గాని చూడలే. నిన్న నైట్ వరకు ఈడే ఉన్నాం సార్ నేను. 11 వరకు ఇక్కడే కూర్చున్నా. వాళ్ళక్కడ బండ మీద కాసుకొని కూర్చున్నారు సార్ నా మీద దాడికి. ఆడే కూర్చుంటే మళ్ళా అతని పేరు రాము అని పోలీస్ ఆయనని అడిగాను. సార్ ఆడే కూర్చున్నారు చూడండి సార్. నేను వెళ్తే కొడతానని కూర్చున్నారు ఆడ అని చెప్తే, ఆ అమ్మాయి పేరు గాని తెలీదంటే, ఆ కానిస్టేబుల్ అన్ననే ఆ అమ్మాయి పేరు కూడా కనుక్కొని నాకు చెప్పారు. ఇంతవరకు నాకు వాళ్ళ పేర్లు కానీ, ఏమే కానీ తెలీదు. నేను వైఎస్ఆర్‌సీపీనే సార్. నేను కాదనడం లేదు. నేను ఓటేసేది వైఎస్ఆర్‌సీపీ. నేను రెడ్డికే ఓటేసుకుంటా. రాజకీయానికి నాకు ఏం సంబంధం సార్? హ్మ్. అసలు నా మీద నిన్న ఎందుకు గొడవకొచ్చినారు? నేను ఎక్కడ గాని మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినట్లు నాకు ప్రూఫ్ చూపించమని అడుగుతున్నా. ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మేము ముగ్గురం తప్ప మరో వ్యక్తి లేరు. ఈ ఎంప్లాయీస్ అంతా కొట్టింది అంటున్నారు. నేను కొట్టినట్లు ఎవిడెన్స్ చూపించమని అడుగుతున్నాను సార్. నేను ఎక్కడే గాని కొట్టింది లేదు. నేను అసలు ఎక్కడే గాని నాకున్నది ఒక్కగానొక్క కూతురు సార్.
నా కూతురు మీద కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఎక్కడే గాని ఎవరినే గాని చేసుకునే లేదు. మాటలతో అడుగుతున్నాను. నేను ఆల్రెడీ ఇంట్లో అమ్మకానికి పెట్టుకుంటే నా ఇంటిని కూడా అమ్మడపోనీకుండా చేస్తున్నారు సార్. ఇది జరుగుతున్నది. నాకు న్యాయం కావాలి. నాకు ఇప్పుడు ఈఓ శ్రీధర్ రావు సారు, హారిక, స్టోర్ డీలరు మాధవి మీద ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయాలా సార్? నాకు ఇది కావాలి. నాకు ఎఫ్ఐఆర్ వాళ్ళ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ చేయాలి. నా మీద దాడికి అంటే దుబ్బరాజా వాళ్ళ ఫ్యామిలీ, ఇంకొకరు వాళ్ళు మినరల్ వాటర్ సీనా అని ఉన్నారు సార్. ఆమె భార్య పేరు నాకు పూర్తి పేరు తెలీదు. ఆమెను రోగమ్మ అని అంటారు. ఆమె వీళ్ళందరూ అంటే మా మీదకి వందల మంది ఒక్కదాన్ని చేసి వందల మంది వస్తున్నారు. అంత ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. నేను ఒక్కడే అక్కడ రెడ్డి క్యాస్ట్ లో ఉండేది. మిగతా వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క రెడ్డి అనే పదం చూసుకొని నా మీద టార్గెట్ చేస్తున్నారు. మేము ఏం చేసాము? రెడ్డి కులంలో పుట్టడం తప్ప? మేము ఆస్తులు కొనుక్కోవడం తప్ప? కొన్న దానిలో మీద మీరు దౌర్జన్యం ఏంటి? ఆస్తులు గుంజుకోమని ఎవరు చెప్పారు? మేము ఆస్తులు అప్పనంగా ఇస్తారా సార్ వాళ్ళకు? అంటే ఏరియా ఇడిపిస్తామంటున్నారు. ఎందుకు ఇడిపిస్తారు? మేము ఏం తప్పు చేశాము? ఇప్పుడు కేసు కట్టమని నిన్ను ఎంతసేపు భంగపోయినాను సార్. వాళ్ళది వర్షన్ తీసుకుంటున్నారు కానీ సిఐ సార్ గాని ఎస్ఐ మేడం గాని నువ్వు కొట్టావు 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 అని అంటున్నారు. నేను ఎక్కడ కొట్టాను? నాకు ఎవిడెన్స్ చూపించండి. నేను కొట్టినట్లు ఎవిడెన్స్ అడుగుతున్నా. నేను ఎక్కడే కానీ మ్యాన్ హ్యాండిలింగ్ చేయలేదు. అంటే నేను వైఎస్ఆర్సీపీ. ఇది జరుగుతున్నది. లాస్ట్కు నన్ను చంపుతామంటున్నారు సార్. ఇంటికాడికి పోవాలంటే భయం వేస్తుంది. సంపనికి వస్తున్నారు, మా ఇంటి మీద దాడికి వస్తున్నారు. ఇందాక కూడా నేను ఇంట్లో లేని ఎస్పీ ఆఫీస్ కాడికి పోతే ఒక అమ్మాయి వచ్చిందంట. నా నంబర్ అడిగి తీసుకొని వాళ్ళ మీద ఓటీపీలు వస్తాయని చెప్పి నేను లేనన్నా కూడా మా రెంటర్స్ ప్రెజర్ చేసి ఇప్పించుకున్నారు. ప్రెజర్ చేసుకొని ఇప్పించుకున్నారన్న.